यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। అటు కాశికా విశ్వేశ్వరులకు మనందరినీ ఒక సన్మార్గంలో నడపాలని చెప్పేసి తాపత్రయపడ్డటువంటి పరమపూజ్య బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రిజీ గారు శరీరంతో ఉన్న సందర్భంలో 2-3 సార్లు ధ్యాన మహాచక్రంలో ఉపన్యాసం వారి పక్కన కూర్చొని ఇవ్వటం అనేది ఒక ఆనందానుభూతిగా గుర్తు చేసుకుంటూ, అందుకే వారు ఎప్పుడో చెవులో ఒక మాట అన్నారు, మేము ఎప్పుడు పిలిచినా కాదనకండి అని. అప్పుడు మాట్లాడుతూ ఆ భావనకు గౌరవం ఇస్తూ ఇక్కడి దాకా కూడా రావాల్సి వారి మాటకే గౌరవం ఇస్తూ వచ్చినటువంటి విధానం. 9 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞాన్ని పత్రిజీ గారు శరీరంతో లేరు అనేటటువంటి భావనను పక్కకు పెట్టి వేలాది మంది పత్రిజీలు వచ్చారు అనేటటువంటి భావననే మనం ఎదురుగా చూసుకుంటూ వారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుని మన కార్యక్రమంలోకి వెళ్దాం. 9 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబోయేటటువంటి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి విధానం మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు కాశీకి వచ్చాం కష్టపడి, ఏం చేయాలి? ఈ 9 రోజులు మనకున్న లక్ష్యం ఏంటి? మిగిలిన ఎట్లాగో అక్కడున్నా సాగుతాయి, ఇక్కడున్నా సాగుతాయి. మిగిలిన అందరూ భక్తులు ఏం చేయాలి? పత్రిజీ గారి శిష్యులు ఏం చేయాలి? భక్త సామ్రాజ్యంలో ఉండేటటువంటివంతా కూడా ఒక రకంగా కొనసాగుతూ ఉంటుందట. కానీ మనకు మరొక సామ్రాజ్యం ఉంది, ఇక్కడ ధ్యాన సామ్రాజ్యం. అందుకే చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శివోహం పిఎంసి ఛానల్ వాళ్ళు దీని గురించి ఏదో కొంత మాట్లాడటానికి రండి అంటే ఛానల్కి వెళితే నవకర్త గారు మీరు వస్తే బాగుంటుంది మొదటి రోజు నాడే అని చెప్పేసి ఆ రోజు అన్న మాటకు ఈరోజు కార్యక్రమం రూపుదాల్చినందుకు, ఈ కార్యక్రమంలో ప్రారంభ వాక్యాలుగా ఒక కీలకమైనటువంటి మార్గనిర్దేశకంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నందుకు, ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవడం కాకుండా ఈ 9 రోజుల మన మార్గం ఏంటి, ఈ 9 రోజుల నుంచి తెచ్చుకున్నటువంటి ఏ శక్తిని అయితే ఉందో ఆ శక్తిని మిగిలినటువంటి రోజుల్లో ఎట్లా తీసుకోవాలి అనేటటువంటి అంశం మీదకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని అంశాలు మనకు అర్థం కావాలి. ఫస్ట్ శివోహం అంటే ఏమిటి? శివుడు ఎవరు? మోక్షం అంటే ఏమిటి? ఈ భావాలు మొట్టమొదలు మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన అంశాల మీదకి మనం వెళ్ళిపోవచ్చు. అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యుల వారు అనేక రకాల మార్గాలు చెప్పుకుంటూనే మనకు చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పేసి చెప్పినటువంటి మాట మనకు తెలుసు. నేను ఎప్పటికీ ఆనంద స్వరూపాన్నే, నేను శివుణ్ణి అని చెప్పేసి అనుకునేటట్టయితే ఆ శివత్వం నాలో వస్తుందా రావట్లేదా, ఉన్నానా లేదా, నేను మర్చిపోయానా? పుట్టుకతో అందరం శివులమే.
ఎక్కడికి వెళ్ళిపోయాం మరి? ఎటువైపు వచ్చేసాం? మన ఆలోచన ధోరణి ఎటు వెళ్ళిపోయింది? మన సొంత ఊరు మర్చిపోయి మనం ఈ ఊరిలో ఏదో మనది అనుకుంటూ ఇక్కడంతా కూడా అల్లుకొని పోయాం. మరి ఏది వదులుకుంటే మోక్షము, ఏది పట్టుకుంటే బంధం? బంధనంలో ఉందామా, మోక్షానికి వెళ్దామా? కాశికాపురంలో కూర్చొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది. అద్భుతమైనటువంటి పవిత్రమైన, పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, శక్తి క్షేత్రం. అటు విశ్వేశ్వరుడు, అటు విశాలాక్షి, అటువైపు అన్నపూర్ణాదేవుల యొక్క సంగమం. ఇక్కడంతా కూడా అనేక రకాల దేవులు, కాలభైరవులు, వారాహిలు, ఎవ్వరు కావాలంటే వాళ్ళు ఉంటారు. అడుగడుగున శివమే. అటువంటి ఉన్నతమైనటువంటి ఈ క్షేత్రం లోపల మనము ఈ 9 రోజుల దీక్ష ఏమిటి? శివుణ్ణి నేను కావాలి. అహం, నేను. శివ అహం, నేను శివుణ్ణి అయి ఉన్నాను. నేను శివుణ్ణి అయి ఉన్నాను అని చెప్పేసి బాహ్యంగా 10 సార్లు అనుకుంటే వచ్చేస్తానా? అవకాశం ఉందా? నేను శివుణ్ణి కావడానికి ఏం చేయాలి? పోనీ బేసిక్గా నేను శివుణ్ణి కానా? నేను శివుణ్ణే. దేనివల్ల నేను శివత్వానికి దూరం అయిపోయాను? మళ్ళీ శివత్వానికి ఎందుకు దగ్గరికి కావాలి? శివత్వం అంటే మంగళకరం, శుభకరం, ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి. రూప సంబంధమైన శివునికి చరిత్ర వేరండి. శివలింగం అనేటటువంటిది మనకి బయటికి కనిపిస్తుంది చూసారా? ఇదంతా కూడా ఏదో విగ్రహం కాదండి. దాని వెనుక కూడా గొప్ప సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏమిటంటే, మనం నివసించేటటువంటి భూమి యొక్క ఆకృతే మనం ప్రార్థన చేసేటటువంటి శివలింగం. శివలింగము శివుడు భూమి ఆకృతి. శివునికి భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి శివుడికి జటాజూటం పైన చంద్రుడిని ధరించినట్టుగా చంద్రశేఖరుడు అని పిలుస్తారు ఆయన. భూమి నెత్తి మీద 3 వంతుల 2 వంతులు నీళ్ళే ఉంటాయి కాబట్టి శివుడు గంగాధరుడు అయిపోతాడు. ఆకాశంలో అలా భ్రమిస్తూ ఉంటుంటాడు కాబట్టి దిగంబరుడు అయిపోతాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంటే కాలం అనేది ఏర్పడుతూ ఉంటుందండి. లేకుంటే కాలం లేదు మనకు. తన చుట్టూ తాను తిరిగితే కాలం. అందుకనే శివుడు కాలుడవుతాడు. ఈ రకంగా మీరు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఆయన తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం, ఇంకోటి విషుచలనం అని ఇంకోటి కూడా ఉందండి. అది జ్యోతిష్కులకు కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. ఈ 3 రకాలైన గమనాలను కనుక చూసేటట్టయితే చక్కని నాట్యం కనపడుతుంది. అందుకని ఆయన నటరాజు కూడా అయ్యాడు. అసలు ప్రదక్షిణం అనేటటువంటి శబ్దానికి ఈ భూమి, ఈ శివుడు గొప్ప ఉదాహరణ. భూమి ఎవ్వరి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది అంటే తనకన్నా ఉన్నతమైనటువంటి శక్తి అయినటువంటి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఏ ఒక్క క్షణం ఆగట్లేదు. ఇవి 10 నిమిషాలు కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి ఊరుకోవాలి. తనకన్నా ఉన్నతమైన శక్తి చుట్టూ తాను తిరగటం అనేటటువంటిది మనకేం సూచన చేస్తుందంటే, నీకన్నా ఉన్నతమైనటువంటి శక్తుల చుట్టూ నీ మనసును ఎప్పుడు నీకన్నా బలహీనతల వైపు వెళ్ళొద్దు అని సూచన చేస్తుంది. ప్రకృతి చెప్తున్న మాటలండి ఇవి. మనం చూస్తే తెలిసిపోతుంది. గమనించాలి మనం ప్రకృతిలో ఉండేటువంటి విధానం. ప్రదక్షిణ భావన చెప్పినటువంటి శివుడు కాకుండా శివునికి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర పార్వతీదేవి. ఆ లోపలైతేనే మనకు ప్రకృతి వస్తుంది. మీకు లక్ష్మీదేవి సహస్రనామాలు, అష్టోత్తరాలు చెప్పేటట్టయితే దాంట్లో లక్ష్మీ అని పేరు చెప్పరండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అంటారు. ఇది సైన్స్. అది ప్రకృతి ప్రకృష్టంగా రచించబడ్డటువంటిది. ఇది రూప సంబంధమైన భావన వెనక ఉండేటటువంటి సైన్స్. కాబట్టి ఆమె పార్వతి ఎక్కడుంది? ఈమె ఓజోన్ పొర లోపల ఉంది. మరి గురుగ్రహం మీద, శుక్రగ్రహం మీద, శనిగ్రహం మీద ఉన్నాయా? ఈ ఓజోన్ పొరలు లేవు. ఒక ప్రొటెక్షన్ ఉంది. మనకు శ్రీ సూక్తంలో చెప్తుంటారు వేదం లోపల, కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని. ఎవరి చుట్టూ ఉంది? హిరణ్య ప్రాకారం ఉంది అన్నారు. ఈ భూమి చుట్టూ ఉన్నది హిరణ్య ప్రాకారం. ఆమె పేరు ఏంటంటే శ్రీ అన్నారు. అదే శ్రీ సూక్తం. ఇప్పుడు మనం లక్ష్మీ సూక్తం అనుకుంటూ ఉంటాం. ఆ స్త్రీకి సంబంధించినటువంటి విధానం అది. ప్రకృతి అంతా పార్వతీదేవి. ఆమె తల్లి కాబట్టి ఈమె శ్రీమాత. వైష్ణవుల దగ్గర పోతే ఆమె శ్రీదేవి.
అదే పేర్లు. మనకు ఆ స్త్రీ శబ్దాన్ని అధికంగా ఉచ్చరిస్తుంటే శరీరంలో ఆక్సిజన్ బయటకు వస్తుంది కాబట్టి చక్కగా ఉంటుందనే నిత్య జీవితంలో స్త్రీని భాగం చేశారు మన పూర్వీకులందరూ కూడా. శ్రీయుత గౌరవనీయులైన శ్రీవారు, శ్రీమతి, అన్ని చోట్ల శ్రీ, పరమ పూజ్య శ్రీ శ్రీ బ్రహ్మర్షి పితామహ. ఎక్కడైనా స్త్రీలు చెప్పడం అనేక చోట్ల స్త్రీ చెప్తాం. కారణం మన పరిపూర్ణమైనటువంటి ఆక్సిజన్ ఉచ్చారణ కావాలనుకుంటే శ్రీం అనేటువంటి బీజం కావాలి అని. ప్రతిదాని వెనుక సైన్స్నే చూడండి. లాజిక్ అందకపోతే పక్కా పెట్టండి, లాజిక్ అందుకున్నప్పుడే దగ్గర తీసుకోండి. భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి గణపతి, భూమి చుట్టూ ఉండేటటువంటి విద్యుదయస్కాంత శక్తి తరంగము కుమారస్వామి. ఇదంతా కలిపితే సదాశివ కుటుంబం. మనం ఉన్నటువంటి సైన్సే చదువుతున్నామండి. మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఏ సదాశివ కుటుంబంలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద, ఈ ప్రకృతి మధ్య లోపల, ఈ భూమి ఆకర్షణ శక్తి మధ్యలో ఈ మైకు మీకు వినపడాలంటే కనిపించేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తి లోపల మధ్య లోపల మనం ఉన్నాము. దానివల్లనే మన కమ్యూనికేషన్ అంతా కూడా నడుస్తుంది. మరి ఈ తరంగాలకన్నిటికీ నిత్యం నమస్కరించుకునేటటువంటిదే సదాశివ పూజ. మన నిత్య జీవితంలో విగ్రహము అనేటటువంటి దాన్ని చూసి అభిషేక ప్రియ శివ అంటుంటారు. శివుని మీద నీళ్లు పోస్తే చాలా మంచిదని నీళ్ళు ఒకటి పోసేసి వస్తాం. ఇది కాదు. నీళ్లు మీరు పోసిన సందర్భంలో ఈ భూమి సస్యశ్యామలమే, పంటలు పండి లోకానికి వినియోగపడాలని కోరికతో దాన్ని చూడండి. ఎవరు పోస్తున్నా నీళ్ళు అట్లా చూడండి, ఆ భావన పొందండి. ఎంత ఆనందం. మనకు అలవాటైపోయిన వ్యవహారాలు కానీ వెనకకు చూసుకునేటటువంటి వ్యవహారం నుంచి దూరం అయిపోయాయి తెలియకుండా. ఇటువంటి స్థితిని మనం గమనిస్తూ పోయేటట్టయితే బాహ్యమైనటువంటి రూపం కలిగినటువంటి శివత్వం నుంచి అంతఃశివత్వం వైపు వెళ్ళాలి. మనం నేను శివుడిగా మారాలి. నాలో ఉండేటటువంటి మలినం ఎక్కడో ఉంది. నేను నిర్మలుణ్ణి, అమలుణ్ణి, విమలుణ్ణి గనక అయ్యేటట్టయితే నాలో శివత్వం బయటకు వస్తుంది. మలినముతో కూడుకొని, వాసనలతో కూడుకున్నటువంటి మనస్సు, శరీరాలు కనుక కలిసి ఉండేటట్టయితే నాలో శివుడు పోయి శవం తయారవుతుంది. అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఈ లోకానికి వచ్చాను. ఎంత గొప్ప విశేషం అంటే భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్తారు కదండి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పేసి. ఆత్మశబ్దాన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆత్మశబ్దానికి అణువు అని అర్థం. మనం సంస్కృతంలో ఆతమ శబ్దం, అది తమస్సు వరకు ఉండేదని దాన్ని వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు రాసుకున్నారు. ATOM యాతం అంటే రాసుకున్నారు వాళ్ళు. ఆతమ శబ్దం అంటే అణువు, పరమాత్మ అంటే పరమాణువు అని అర్థం. పరమాణుభావానికి మనం వెళ్లకుండా మొద్దుగా తయారై కూర్చున్నాం ఇక్కడ. ఎంతో అద్భుతమైనటువంటి శారీరక సంపద మనకు వచ్చిందండి ఇవాళ. ఈ రూపాన్ని ఒక్కసారి చూసుకొని దర్శించండి. పాపం ఎంతోమందికి చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, తింటే అరగదు, కంటే పుట్టరు. ఎన్ని బాధల్లో ఉన్నారు ప్రపంచం. మనని మనం ఒక్కసారి దర్శించుకుంటే హౌ బ్లెస్డ్ వి ఆర్. ఎంత అదృష్టం మనది. ఇంత అదృష్టవంతమైనటువంటి జీవితం భగవంతుడు ఇచ్చింది ఉత్త కాస్త కూర్చొని తినిపోమని చెప్పడం కాదు కదా. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీ లోపల ఉండేటటువంటి ఏ మలినమైతే ఉందో ఆ మలినాన్ని పరిపూర్ణంగా త్యజించి నీవు ఉన్నతంగా మారు అని. అద్వైతాన్ని చెప్పే సందర్భం లోపల ఒకే ఒక శ్లోకం చెప్తాడండి. ఆ ఒక్క శ్లోకం ఇవాళ మనం వివరణ చేసుకునేటట్టయితే మన ఉపన్యాసం సరిపోతుంది. శంకరాచార్యుల వారు చెప్పేది. శివుని ప్రార్థన చేసే సందర్భంలో ఆయన చెప్పినటువంటి శ్లోకం, దేహో దేవాలయ ప్రోక్తో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఉత్తగని వల్లివేయకండి దయచేసి, ఏమనుకోవద్దు. ప్రతి మతాన్ని అర్థం చేసుకోండి. దేహము దేవాలయం, లోపల ఉండేటటువంటి జీవుడు సనాతనమైనటువంటి దైవం. జీవో దేవ సనాతన అంటే లోపల శివుడు ఆల్రెడీ ఉన్నాడు అని చెప్పాడు. నువ్వు శివుడి పని నువ్వు ఎట్లా గుర్తుపట్టాలి అంటానికి రెండో లైన్ ఇచ్చాడు. ఏం తీసేస్తే నువ్వు శివుడు అవుతావు అన్నప్పుడు త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అన్నాడు. త్యజేత్, త్యాజ్యము అంటే వదిలిపెట్టదగింది. ఏం వదిలిపెట్టాలంటే అజ్ఞాన నిర్మాల్యాన్ని వదిలిపెట్టాలి.
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సహా అహం సోహం భావేన పూజయేత్. సోహం అంటుంటాం కదా మనం అందరం కూడా. సోహం భావేన పూజయేత్, సహా అతడే, అహం నేను, శివ నేను అని అనుకునే భావంలో పూజిస్తాం. సాధారణంగా లోకం లోపల ఏమైపోయాం మనం అంటే, దయచేసి అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉంటుంటారు కాబట్టి ఏమనుకోకండి, కానీ శ్లోకం చదివితే పుణ్యం వస్తుందట, అదేదో వెళ్ళొస్తే పుణ్యం వస్తుందట. పుణ్యం ఎట్లా వస్తుందండి? పుణ్యం అంటే అసలు అర్థం తెలిసిందా మనకు? ఏదో పోయి శివుని మీద ఫలానా టైంలో పోయి ఇన్ని నీళ్లు పోషొస్తే పుణ్యం వస్తుందట. నీ హృదయం పెట్టవా? మనం లేమా అక్కడ? తాదాత్మ్యం పొందుతున్నామా? శివునికి పూజ చేయాలంటే మహన్యాసంలో చెప్పబడ్డటువంటి మాట ఒకటి ఉంది, నా రుద్రో రుద్రమర్చయేత్ అంటాడు. నువ్వు రుద్రునివి కావాలంటే రుద్రుని అర్చించాలంటే నువ్వు రుద్రునివి కావాలి అన్నారు. నువ్వు రుద్రునివి అయితే నీకు ఈక్వలెంట్గా వస్తాడు ఆయన, అందుకుంటావు. ఆయన అక్కడెక్కడో ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు అర్చన చేయలేవు అని. నువ్వు రుద్రునివై రుద్రుని అర్చించు. మరి నేను రుద్రుని ఉన్నానా, అయ్యున్నానా? నేను రుద్రునిగా మారటానికి, శివునిగా మారటానికి ఈ 9 రోజులు ఇక్కడికి వచ్చాను. ఏమున్నాయి మరి మన దగ్గర, ఏం లోపాలు ఉన్నాయి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ అజ్ఞాన నిర్మాల్యం మన దగ్గర నుంచి ఎట్లా తొలగాలి? ఎప్పుడో వాసనలు చూడండి, కొన్ని కర్మబంధాలు ఎట్లా ఉంటాయండి. ఇప్పుడు ఇంతమంది మనమందరం ఇక్కడ ఉన్నాం కదా, ఎవ్వరికి వాళ్ళకి అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, భార్య భర్త, పిల్లలు ఎవ్వరికి వాళ్ళకే ఉన్నారు కదా. నిద్రలేవగానే మీరందరూ కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తారు? మొట్టమొదలు మీ శరీరం, తర్వాత నీ పక్కన ఉన్నవాళ్ళు, తర్వాత నీ ఉద్యోగ బాధ్యతలు. మన ఆలోచనల లోపల 70% అందుకున్నటువంటి వాటి చుట్టే ఉంటాం. ఎన్నో జన్మల నుంచి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే ఈ జన్మలో కూడా వాళ్ళే మనకు పక్కన వచ్చి చేరారే, మరి ఈ జన్మలో కూడా అదే పని చేద్దామా? మన బంధువులుగా ఏర్పడ్డ కారణం కర్మలే కదా. వాళ్ళ కర్మలు లేకపోయేటట్టయితే, ఏ కర్మ లేకపోతే వీళ్ళే మనకెందుకు అని ప్రశ్న వేసుకొని చూడండి. వాళ్ళే మనకి పక్కకు వచ్చారు. సంతోష పెట్టినా వీళ్ళే ఎందుకు వచ్చి పెట్టారు, బాధ పెట్టినా వీళ్ళే ఎందుకు బాధ పెట్టారు. ఒక ప్రశ్న వేసుకుంటే మన మనస్సుకు ప్రశాంతం వస్తుంది. అంటే వాళ్ళను తిట్టుకుంటూ కూర్చోవటం కాకుండా నాలో పరిపక్వత తేవటం కోసం, నన్ను ఉద్ధరించడం కోసం వాళ్ళు నా పక్కన వస్తారు. అంతవరకే తప్ప వాళ్ళను మనం ఉద్ధరించడం కోసం, నా పిల్లవాడు నా మాట వినట్లేదండి ఏం చేయాలి అని అంటే మనం ఏమంటామంటే ధ్యానం చేయండి పోతుంది. ఎవరు చేయాలి ధ్యానం? పిల్లవాడు కాదు, మీరు చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మీకు శక్తి పెరుగుతుంది. మీకు శక్తి పెరిగితే మీ మాటకు ఆయన విలువ ఇస్తాడు. ఇప్పుడు ఎవరిని ఉద్ధరించుకున్నట్టండి? నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఒక సమస్య కానీ, ఒక విధానం కానీ, ఒక ఒత్తిడి కానీ, ఒక ఏదైనా సరే అడ్డంకి కానీ నన్ను శక్తివంతం చేయడం కోసం వస్తుంది. ఆ శక్తిని నాలో నింపుకోవడం కోసం వస్తుంది. అందుకని ఇటువంటి అంశాలను ఒక్కసారి మనం ఏమేమి ఎట్లా ఉన్నాయనే విషయం మీద ఒక వరుసలో వెళ్ళి చూద్దాం. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. మనకు అజ్ఞానం అనేటటువంటి మాల్యం ఉంది. కొన్ని వాసనలు చూసినా, కొన్ని భోజనాలు చూసినా, కొన్ని రకాలైన రంగులు చూసినా, కొన్ని వ్యవహారాలు ఏవి చూసినా మనసు అట్లా లాగుతూ ఉంటుంది. అవే నాకెందుకు ఇష్టమైనవి, నాకు అవే ఎందుకు ఇష్టమయ్యాయి, పక్క వాళ్ళకి ఎందుకు ఇష్టం కలగట్లేదు వాటి గురించి. నా మనసు వాటి మీద రాపాడుతుందే, ఎందుకు పిలిచి ఎటువైపోయినా కానీ తలకాయ అటు తిప్పుతుంది. కొన్ని చెప్పుకోగలిగిన విషయాలు, కొన్ని చెప్పలేని విషయాలు, అందరికీ చెప్పుకునే అవకాశాలు కూడా కొన్ని ఉండవు. మరి ఇప్పుడు ఏమైపోయింది, మన శక్తి కొద్దిగా తగ్గుతూ వస్తుంది కదా. మన మనస్సు ఎక్కడెక్కడైతే మనం లాగుతూ ఉంటుందో మన శక్తి తగ్గిపోతూ వస్తుంది. భగవంతుడు అందరికీ కూడా పొద్దున్న లేవగానే 100 రూపాయలు ఇస్తాడంటే, నిద్రపై లేచిన తర్వాత అందరికీ 100 రూపాయలు వస్తాయి. వీళ్ళలాంటి పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, బ్రహ్మర్షులందరూ కూడా
రేపు పొద్దడికి మళ్ళీ ఎంత ఉండాలి అంటే, పత్రిజీ గారి శిష్యులమైన తర్వాత మాకు కలిగినటువంటి భావన ఏంటంటే, మేము 20 రూపాయలే ఖర్చు పెట్టుకుంటున్నాం, 80 రూపాయలు రేపటికి ఉన్నాయి ఇంకా మాకు అనేవాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద మనుషులంతా ఎదురుగా ఉన్నారు మనకు. మనలాంటి వాళ్ళందరం ఏమంటున్నామంటే, 20 రూపాయలు ఏం సరిపోతాయండి రోజులో? గంటకు కూడా సరిపోవట్లేదు 100 రూపాయలు. ఏం స్వామి, ఓ 1000 ఇయ్యద్దా, మాకు 2000 ఇయ్యద్దా అని చెప్పేసి స్వామిని అడిగే పరిస్థితుల్లో ఉన్నాం. మనలో శక్తిహీనులమైనప్పుడు ఎన్ని రకాలైన అంశాల చుట్టూ మన మనస్సు పోతుందో అంత వేగంగా మన ఎనర్జీ లాస్ అవుతాం, అంత వేగంగా ఎనర్జీ పోతుంది. మనలో శక్తి పెరుగుతున్నా కొద్దీ మనలో ఉన్నతి పెరుగుతూ వస్తుంది. అవసరం రాదు, అసలు భగవంతుని యాచించాల్సిన అవసరమే రాదు మనకు. మనమే 100 మందికి ఇవ్వగలిగిన శక్తిలో ఉంటాం. గురుగారు ఇవ్వలే మనకందరికీ. ఎందుకు మనకు రాదు అంటే, మనలో ఎక్కడో మన మనస్సును మన శక్తిని లాగేసేటటువంటి ఒక తత్వం ఉంది. దీని పేరే పూర్వం చెప్పినటువంటి మాటల్లో కర్మ లేదా వాసన, ఇంకేదో ఏదో పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మలినాలన్నింటినీ మనం తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి. ఈ 9 రోజుల్లో మొట్టమొదటి దీక్షా కార్యక్రమం ఇవాళనే స్టార్ట్. ఏం చేయాలి? మనం చెయ్యనివి ఏం లేవండి దీంట్లో. పెద్ద ఖర్చులు పెట్టేవి లేవు, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేది ఏం లేదు దీంట్లో. నిత్యం చేసేటటువంటి పనులే విత్ సైంటిఫిక్ అవుట్లుక్. ఏం చేయాలి అంటే, అసలు కర్మలకు సంబంధించినటువంటి అంశము ఒకటి ఉందండి. పూర్వకర్మల ప్రభావంతోనే ఈ రూపం వస్తుంది నాకు. నువ్వు పురుషుని ఎందుకు పుట్టావు, నువ్వు స్త్రీగా ఎందుకు పుట్టావు, నువ్వు ఈ రూపంలో ఉన్నావు, నల్లగెందుకున్నావు, తెల్లగెందుకున్నావు, పొడుగెందుకున్నావు, పొట్టిగెందుకున్నావు, ఈ వ్యవహారాలన్నీ మన కర్మ ప్రభావాలే అనుకుంటాం. కర్మ వల్ల మనస్సు ప్రేరేపించబడుతుంది. నీ మనస్సు ప్రేరణ వల్ల నీ శరీరం లోపల బ్లడ్ ప్రెషర్స్, ఇతర విషయాలు మారుతుంటాయి. అవి అన్నిటి ప్రభావం వల్ల నా బాహ్యదేహం మీద దాని ప్రభావంతో నేను కొడతా, తిడతా, ఎగురుతా, ఏదో చేస్తూ ఉన్నాను, లేదా సంతోషపడతా. ఇప్పుడు దీనికి వరుస ఏర్పడింది కదా. ఈ బాహ్యదేహంలో నేను ప్రవర్తించే ప్రతి పని నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు లింక్ కర్మ వల్ల వచ్చింది. కానీ మధ్య లోపల ఈ మలినాలన్నీ చేరటం వల్ల కొన్ని కర్మలకు నేను ఎక్కువ ఆకర్షితులవుతున్నాను, కొన్ని కర్మలు పట్టించుకోకుండా తిరుగుతున్నాను. అందుకని నన్ను నేను శుద్ధపరచుకునేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలి. ఎందుకంటే శుద్ధుడైనటువంటి వాడే భగవంతుడు. శివుడు ఎవడవుతాడంటే శుద్ధుడైతే. నాలో ఉండేటటువంటి ఏ ఆలోచనల పరంపరనైతే నన్ను నేను తొలగించుకుంటూ ప్రశాంత జీవనం లోపల హాయిగా ఎవరిని చూసినా ఎటువంటి స్పందన లేకుండా ఎక్కడైనా అంత హాయిగా ఓర్పుగా చూస్తూ ఉంటే, ఎవరు ఏం మాట్లాడినా ఆనందంగా స్వీకరిస్తూ తప్పులను పట్టకుండా చూస్తూ ఉండగలిగినటువంటి స్థితి, ఇంకా వీలైతే ప్రోత్సహించగలిగిన స్థితి ఎవరికి ఉంటుందో వాడే శివుడు. ఆ శివత్వం మనకు రావాలంటే, మన లోపల అటువంటి భావాలు పెరగాలంటే మనలో అద్భుతమైనటువంటి శక్తి సంపద పెరగాలి. లేదండి అందరికీ శక్తివంతులమే. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, ఇక్కడనే కాదు ఎక్కడున్నా కానీ శక్తివంతులే అందరూ కూడా. కానీ ఒక మూత పడిపోయింది దాని మీద. దాన్ని మార్చే ప్రయత్నమే మన ఈ ధ్యాన వ్యవహారం అంతా కూడా. బాహ్య దేహానికి శుద్ధత అవసరం. శుద్ధత ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎక్కడి నుంచి శుద్ధత మొదలు పెట్టాలి అంటే, మనము ఇంట్లో ఉండేటువంటి వాతావరణం అంతా కూడా శుద్ధంగా పెట్టుకోవటం. మన వాతావరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. మన పుస్తకాలు సర్దుకునే విధానం, మనం ఉండే విధానం, మనం చూసుకునే విధానం, ఎటు చూసినా మనకు ఆనందంగా అనిపించాలి. ప్రారంభ స్థితిలో తర్వాత రోజుల్లో మీరు గొప్పవాళ్ళు అయిన తర్వాత మీ చుట్టూ ఏమైనా ఉన్నా మీకేం అంటదు. కానీ ప్రారంభంలో మనం చేసేటటువంటి పరిస్థితి లోపల మాత్రం ఖచ్చితంగా మనకు వరుస ఉండాలి. దానికి మన వాతావరణం అందంగా మలుచుకోవటం మొదటిదైతే అదే పనిలో పడిపోవద్దండి, అదొక పార్ట్ అంతే. ఆ తర్వాత మీకు కనిపించేటటువంటి ఈ బాహ్య దేహాన్ని శుద్ధి చేయాలి. బాహ్య దేహాన్ని శుద్ధి చేయాలి. అదేంటండి, రోజు స్నానం చేస్తూనే ఉన్నాం కదా, చేయండి. 2 సార్లు చేయండి. బుద్ధి పుడితే 3 సార్లు చేయండి. ఇబ్బంది ఏం లేదు. భారతదేశంలో స్నానాదులకు తప్పేం లేదు. అమెరికాలోనో ఇంకెక్కడో మనం లేం కాబట్టి శరీరాన్ని ఎంత శుద్ధి చేస్తే అంత మంచిది. పండగలు వస్తే నూనె పెట్టి మరీ రుద్ది మరీ శుద్ధి చేయండి. ఎందుకంటే
చర్మం నుంచి, నవరంధ్రాల నుంచి వచ్చేదే మలినం ఎప్పటికీ కూడా వస్తూనే ఉంది. మన పనల్లా రోజు దీన్ని తోమటమే, వేరే ఏం పని చేయట్లా. మేజర్ వర్క్ ఏంటి నీకు అని చెప్పేసానంటే నా శరీరాన్ని తోముకుంటూ కూర్చున్నాను. ఏదో కారు కొనుక్కున్నానండి, కారు నీట్గా పెట్టుకుంటున్నాను. కారు కొనుక్కున్నవాడు కారు నీట్గా పెట్టుకోకపోతే ఎట్లాగో. కాబట్టి బాహ్యంగా కనిపించే కారు అందంగా ఉండాలి, లోపల కారు అందంగానే ఉండాలి. కాబట్టి నీట్గా బాహ్య దేహ శుద్ధికి రోజుకు 2 పూట్ల స్నానం అనేది మస్ట్ అని చెప్పేసి మొదలు పెట్టుకోవాలి. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, చాలామంది చేసేటటువంటి పని. 90% ఏదో కొంతమంది బద్ధకస్తులు తప్ప. ఆ బద్ధకాన్ని కూడా వదిలించుకోండి ఇప్పటి నుంచి. మనకు రోజు భాగ్యనగరాదుల ప్రదేశాల్లో ఉంటే గంగా స్నానాలు దొరకవు, కానీ ఇక్కడ దొరికిన రోజులు గంగా స్నానం కూడా చేయొచ్చు. గంగ చాలా పరమ పవిత్రంగా ఉంటుంది. తర్వాత బాహ్యదేహం నుంచి మలినాలు ఏర్పడుతున్నాయంటే అసలు ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరుగుతుందండి? అంతర్దేహంలో జరుగుతుంది, లోపల దేహంలో జరుగుతుంది. లోపల దేహంలో ఉండే కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాస్, శ్వాసకోశాలు, గుండె, అన్ని సిస్టమ్స్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ పనిచేయాలి. అవి వీటిని అసలు మనం పనిచేయనిస్తున్నామా? వీటికి లోపలికి ఏమేమి చేరుస్తున్నాం మనం? 3 రకాల అంశాలను చేరుస్తున్నాం. మొట్టమొదలు ఆహారం పెడుతున్నాం, తర్వాత నీరు తాగిస్తున్నాం, తర్వాత గాలి పీల్చుకుంటున్నాం, 4వది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆలోచనలు పంపిస్తున్నాం. ఆహారము, జలము, వాయువు, ఆలోచన. అంతఃశక్తిని ప్రేరేపించుకోవాలి, అంతర్గత శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయాల్సిన పని, దీన్ని ఎందుకు చేయాలో కూడా చెప్తాను తర్వాత. తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే ప్రతిరోజు 1 గంట వదిలిపెట్టకుండా ఉదయమే యోగా అరగంట, ప్రాణాయామాన్ని అరగంట తప్పనిసరిగా చేయాలి. యోగా ప్రాణాయామాలు లేకుండా కేవలం నేను ధ్యానం చేస్తానంటే కుదరదండి. ఎందుకు కుదరదు అనేది తర్వాత చెప్తాను. యోగా చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. శరీరం ఫ్లెక్సిబుల్గా మారటం యోగాలో లక్షణం కనుక అయ్యేటట్టయితే, ప్రాణాయామ లక్షణం ఏంటంటే శరీరంలో ఈచ్ అండ్ ఎవరీ బాడీ సెల్ షుడ్ ఆక్సిజనేటెడ్. ఆక్సిజనే కదండి ప్రాణం అంటే. ప్రతి కణంలోనూ కూడా ఆక్సిజన్ నిండిపోయేటటువంటి పరిస్థితి మనకు ఏర్పడాలి. దాంట్లో భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, అనులోమ విలోమం చాలామందికి తెలిసినవే, ఇవన్నీ కొత్తవి ఏం కావు. చేసి తీరాలి అని గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు చేస్తుంటే అంతరదేహానికి పట్టి ఉన్నటువంటి ఏ లివర్కో ప్యాంక్రియాస్కో పట్టిన తుప్పులన్నీ వదులుతూ ఉంటుంటాయి. మనలో ముఖంలో వెలుగు మొదలవుతుంది. ఈ దీంతో పాటు మనం చేసేది చాలామంది చేయనటువంటి గొప్ప పని ఏంటంటే శాకాహారం. ఇక్కడ మన వరకే తెలుసు. ఆహార శుద్ధి కనుక లేకపోయేటట్టయితే అది మితాహారం, హితాహారంగా ఉండాలి తప్ప అనవసరమైన ఆహారాలని లోపల పెట్టి, ఎందుకంటే ఘన పదార్థం తీసుకునేది ఆహార రూపమే కదా, దొరికింది కదా అని లోపల పెట్టేస్తుంటుంటే దాని పాపం, దానికి ఎంత ఉంటుంది శ్రమ, ఎంతసేపు పనిచేస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా పని చేయాలంటే ఆ యంత్రం ఇబ్బంది పడుతుంది. దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిదాకా ఆనందంగా అది నడిపించాలి మిమ్మల్ని. కాబట్టి అనవసరమైన ఆహార మోహాలు మనకు పనికిరావు. మోహం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మనసు నుంచి. ఆహారం తినేది శరీరం పాడు చేసేది, కానీ మోహం మాత్రం మనసుకే. మోహం దేని చూసినా ఉండకూడదు, ఆహారాన్ని చూస్తే అసలే ఉండకూడదు. దొరికినది కూడా చక్కగా మనకు గురువుగారు ఏ మార్గం అయితే మనకు అందరినీ చెప్పి నడిపిస్తూ ఉన్నారో ఆ మార్గంలోనే వెళ్ళాలి. మితంగా హితంగా ఉండాలి. అది కూడా దొరికింది కదా అని చూడకూడదు. ఈ శుద్ధత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల శరీరం లోపల అంతఃశరీరం శుభ్రమవుతున్న కొద్దీ మనకు దానికి మందులు వేసుకోవాల్సిన అవసరమే రాదు జీవితం మొత్తం లోపల. అదొక ఉన్నతమైన స్థితి. దాని తర్వాత 3వది ఏంటి అంటే, 3వది మనశ్శుద్ధి అంటాం. మనస్సును శుద్ధి చేయాలి. మనస్సును శుద్ధి చేయడం ఎట్లా? మనస్సు ఏం చేస్తుంది మనకు అంటే, ఇంతకుముందే చెప్పాను, ఏదో ఒక అంశం వైపు మన మనస్సును లాగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. మరి మన పని ఏమిటి? దాని నుంచి ఇటువైపు లాక్కొచ్చుకుంటూ ఉండాలి. అది కేవలం కాసేపు మాత్రమే చేస్తే సరిపోతుందా?
1 గంట నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నా మనసును డైవర్ట్ చేసుకుంటూ శ్వాస మీద పెట్టుకుంటున్నాను అని చెప్పేసి సరిపోతుందా? అంటే మిగిలిన 23 గంటలు మీ పిచ్చి ఆలోచనలన్నీ చేయొచ్చా? మానసికంగా కూర్చొని చేసేది 1 గంట కావచ్చు మీకు కనుక వీలు లేకపోతే, లేదా 2 గంటలు కావచ్చు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. కానీ ఎక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా మన మనస్సును ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు యుద్ధం చేయాలది, దాని పేరే సాధన అంటాం. ఈ యుద్ధం చేయలేకనే అందరు ఇబ్బంది పడుతున్నారండి. మనం 1 గంట సేపు ధ్యానం చేస్తే అంతా పోతుందంటే ప్రారంభం అదే చెప్తాం. ఎవరమైనా చేయండి చాలు, ఈ జపం చేసుకోండి 1 గంట సేపు, బ్రహ్మాండంగా ఉంటుందని మొదలు పెడతాం. వాడికి అలవాటు చేయాలి. చిన్నపిల్లవాడికి ఏమీ తెలియని వాడికి ఏం అలవాటు చేస్తారండి? రుచి చూపించాలి కదా. అలవాటు అయిపోయిన తర్వాత వాడిని నెమ్మదిగా ఇది సరిపోదురా నాయన, ఇంకొంచెం కావాలంటాం, ఇది ఇట్లా చేయండి అంటాం. అసలు మన భావాలకన్నిటికీ కూడా మనకు పూర్వం చెప్పినటువంటి విషయాలకన్నిటికీ మనం చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది. 24 గంటల్లో మనం నిద్రిస్తున్న మెలకువలతోనున్న ప్రహ్లాదుడు చెప్తాడు, పానీయంబులు దాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ లక్షించుచున్ తిరుగుచున్. ఏం చేశాడయ్యా అంటే సంతత శ్రీనారాయణ పాదపద్మ కమలం ఆయన వదలొద్దు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? మీరు ఏ పని చేస్తున్నా దానిలో దైవత్వాన్నో లేకుంటే శక్తినో గమనించేటటువంటి స్థితి ఉందా? నీళ్లు తాగుతుంటే నీళ్ళు ఎందుకు తాగుతున్నాం మనం? ఏం పనిలేక తాగుతున్నామా? దాంట్లో ఒక శక్తి ఉందనే కదా. ఆ శక్తి నీళ్ళు తాగితే అమ్మా అంటున్నామే. ఎట్లా వచ్చింది ఆ శక్తి? అంటే ఆ జలంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తికి మీరు నమస్కరించకుండా ఉంటున్నామా? ఏ శక్తితోనూ మన మనస్సు నిరంతరం ఉంటుందో అదే ధ్యానం కదా. కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే ధ్యానం అనుకోవద్దు మిత్రులారా. ధ్యాన భావన అనేది ప్రతిక్షణం ఏర్పడాలంటున్నాను. ప్రతిక్షణం ఏర్పడాలి. యూ షుడ్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు రెగ్యులర్గా వచ్చేటువంటి కర్మ వల్ల వచ్చేటటువంటి ఏ భావాలైతే నేను లాగుతున్నాయో ఆ భావాల నుంచి మనం పక్కకు జరుపుకొని మనస్సును శుద్ధి చేసే ప్రయత్నం మొదలుపెట్టాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. దానికే పూర్వకాలంలో ఉపాసన అనే పదం పెట్టారు. ఉపాసన అంటే సమీపే ఆసన, కూర్చోవటం, దగ్గరలో కూర్చొని చేయటం. ఎవరి దగ్గరలో? గురువుగారి దగ్గరలో కూర్చోండి. గురువు పక్కనే ఉండకపోయినా గురువు భావనైనా పక్కన ఉంటుంది కదా. మనకు పిరమిడ్ భావనైనా పక్కన ఉంటుంది కదా. పిరమిడ్ కిందనైనా కూర్చుంటాం కదా. అది ఉందంటే గురువు ఉన్నట్టే. ఏదో ఒకటి మనం ఒకటి పెట్టుకోకపోతే లాభం లేదు కాబట్టి ఒకటి పెట్టుకుందాం. కానీ మనస్సును డైవర్ట్ చేయటం అనేటటువంటిది మాత్రం చాలా ముఖ్యం. ఏది ఎటువైపు వెళ్ళాలి అంటే కింది వైపు వెళ్ళడానికి మనస్సు ఇష్టపడుతుంది ఎప్పటికీ కూడా. భౌతికమైనది అంటుకోవటానికి ఇష్టపడుతుంది. లోక వ్యవహారాలను మన కిందికి వస్తే మనం ఇంత బరువు అయిపోతున్నాం, పైకి వెళ్తే తేలికైపోతాం. మనకు మంచు ముక్క, నీరు, నీటి ఆవిరి కొంచెం విషయం అర్థమైంది కదా. ఎప్పుడు మంచు ముక్క అవుతుందండి? కండెన్స్ అయినప్పుడు, బలమైనప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు. గురువు అనేటటువంటి ఉష్ణం దానికి చేర్చామనుకోండి నీళ్ళు అయిపోతుంది. దానికి ఇంకొంచెం గురువు యొక్క బలం పెంచామనుకోండి నీటి ఆవిరి అయిపోతుంది. ఇప్పుడు అణువుల యొక్క బంధం దగ్గరికి అయిందా? నీటి ఆవిరేసి దూరం వెళ్ళిపోయిందా? దూరమైన వాడు విస్తరిస్తున్నాడు, లోకోత్తరుడు అవుతున్నాడు. విస్తరించిన వ్యవహారం. భూమి చాలా చిన్నదండి. భూమి చాలా చిన్నది. భూమి లోపల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 తత్వాలు ఉన్నాయి. తన్మాత్రలు అంటారు వీటిని. కానీ ఒక్క బంధాన్ని వదులుకున్నటువంటిది జలం. దానికి శబ్ద, స్పర్శ, రూప, రసాలే ఉన్నాయి, గంధం లేదు. ఆకాశం నుంచి పడేటువంటి వర్షానికి ఏ వాసనలు ఉండవండి. భూమికి వాసన ఉంది. అందుకని ఇది 4 అంశాలను మాత్రమే పట్టుకుంటే ఈ భూమిలాగా జడ పదార్థంలాగా కనిపించట్లే, మనకు ప్రవాహంగా కనపడుతుంది. దాంట్లో 3 నుంచి 4 నుంచి 1 వదులుకున్నది అగ్ని. శబ్ద, స్పర్శ, రూపాలే ఉన్నాయి, దానికి రసగంధాలు లేవు. అగ్ని ఎక్కడైనా అగ్ని. ఆకాశం నుంచి, సూర్యుడి నుంచి మన దాకా వస్తున్నటువంటిదంతా అగ్నే. ఎంత పెద్దగా విస్తరించింది చూడండి. కేవలం శబ్ద, స్పర్శలు మాత్రమే కలిగింది వాయువు. కనిపించదు కూడా. కనీసం అగ్నికి అనిపిస్తుంది, ఇది కనిపించదు పూర్తిగా. అంత విస్తరించినటువంటిది వాయువు.
కేవల శబ్దగుణకమే కలిగినటువంటిది ఆకాశం. ఈ ఒక్క అణువుతో కూడా బంధం లేనటువంటిది శక్తి. శక్తి అణువులు రెండిటి వల్ల ఇష్టపడి ఒక దగ్గరికి వచ్చి ఆకాశం అవుతాయి. ఆకాశమైనటువంటి 2 శక్తి అణువులు మరొక 2 శక్తి అణువులతో కలుగుతుంటే వాయువు ఇంకా అంటుకుంటే అగ్ని ఇంకా కొంచెం అంటుకుంటే జలం నుంచి భూమి. అదే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివ్యా ఓషధీభ్యో అన్నాత్ పురుష. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. మరి అక్కడి నుంచి ఇక్కడ దానికి కిందికి వస్తున్నా కొద్దీ మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది, కానీ వదులుకొని పైకి వెళ్ళట్లేదు కదా. మనం చేసే ఉపవాసాదులు మనకి ఎందుకు పనిచేస్తున్నాయంటే మనము ఈ బలమైనటువంటి బంధం నుంచి గురువు పక్కనున్నాడనేటటువంటి భావంతో చేసే ధ్యానం వల్ల మనం విస్తరింపజేస్తూ ఉంటాయి. ఎవరు కీర్తివంతులు అవుతున్నారు లోకంలో? ఎవరి గురించి ఎవరి పరోక్షంలో ఎంతమంది మాట్లాడుకుంటుంటే వాడు కీర్తివంతుడు అవుతారు. వాడిని గుర్తించి ఆలోచించేదే కీర్తన. పరోక్షంలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో, ప్రత్యక్షంగా కాదండి. ప్రత్యక్షంగా మాట్లాడితే పొగడతా అంటాం. మీరు లేనప్పుడు మీ గురించి పాజిటివ్గా ఎంతమంది మాట్లాడితే దాన్ని మీ పుణ్యంగా భావన చేస్తారు. మనం పుణ్యమూర్తులం కామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం గురించి మన పరోక్షంలో వ్యతిరేకంగా అబ్బో వాడా అని చెప్పేసి అనుకున్నాం పరిస్థితి కనుక ఉండేటట్టయితే అది పాపము అంటారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి వ్యాసమహాముడి మనకు చెప్పినటువంటిదే. మరి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, మనం పట్టుకున్నటువంటి దాన్ని గురుముఖత తెలుసుకున్నటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసి మరీ మనం వదులుకునే ప్రయత్నంలోకి ఎదగాలి. ఈ మార్గంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇందాకన్నటువంటి ఉపాసన గురువు పక్కన ఉండటం. ఉపవాస శబ్దం కూడా మనకి ఇంకో రకంగా అర్థమైపోయిందండి. ఉపవాసం అనగానే తిండి బంద్ చేసి ఒక పూట ఉంటాం, కార్తీక సోమవారం ఒక పూట బంద్ చేసి ఉంటాం. ఒక పూట కాదు 4 పూటలు బంద్ చేయండి. బంద్ చేసినా అని చెప్పేసి రాత్రిపూట భోజనం కోసం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే దీన్ని ఉపవాసం అన్నారు. ఆ రోజు భోజనాదుల మీద మనస్సు కేంద్రీకరించకుండా మనస్సును పరిపూర్ణంగా గురువు చెప్పిన మార్గమైనటువంటి స్థితి ఎక్కడైతే ఉందో దాని మీద మన మనస్సును కేంద్రీకరించి అన్నీ పక్కకు పెట్టి కూర్చోవటం అనేటటువంటిది అత్యవసరమైతే, శరీరం సహకరించకపోతే ఒక పండో ఇది పాలో తాగండి అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఈ ఉపవాస భావన అంతా కూడా, దాని గందరగోళం అంతా కూడా. ఆ కొంచెం తినటం గురించి ఆల్టర్నేట్ ఫుడ్ వచ్చేసి ఇప్పుడు ఉపవాసం అంటే ఆల్టర్నేట్ ఫుడ్ కిందకి వచ్చేసింది. ఆల్టర్నేట్ ఫుడ్ కాదండి. ఉపవాసం అంటే భగవంతుడితో ఉండటం, వసతి ఉండుట. దాంట్లో తిండి గురించి ఎక్కడ లేదండి. ఉపవాస శబ్దంలోనే లేదు. ఎవరి పక్కన అంటే సమీపంలో. ఎవరి సమీపం? భగవంతుడి సమీపంలో, గురువు సమీపంలో. మనస్సును తప్పనిసరిగా మనం అన్నిటికీ కూడా మూలమైనటువంటిది మనస్సే. శరీరాన్ని ప్రేరేపించేది మనస్సే. ఇప్పుడు శరీరం లోపల మీకు కోపం వచ్చిందంటే మనస్సుకా శరీరానికా? కానీ పాడైపోయేది ఏంటి? శరీరం. కారుకు డ్రైవర్కు కోపం వస్తే కారు పాడు చేస్తాడు కదండి. కారు పాడు కాకూడదు, డ్రైవర్ మంచివాడై ఉండాలి. శుద్ధమైన వాడు మంచివాడు డ్రైవర్ అయితే ఈ శరీరాన్ని యోగ్యంగా మార్చి 10 మందికి వినియోగించుకొని కర్మదోషాలు పూర్తి చేసుకొని మోక్ష మార్గానికి వెళ్ళచ్చు. మోక్షం అంటే అన్నిటిని వదులుకునేది అని అర్థం. పట్టుకుంటే బంధం, వదులుకుంటే మోక్షం. వదులుకోవడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు ఇటువంటి దీక్షలు అవసరం మనకు. 9 రోజుల పాటు మనం ఇవాళ చేస్తున్నటువంటి ఈ దీక్ష ఒక ఉపవాస దీక్ష, ఒక ఉపాసనా దీక్ష. మీరు భోజనం గురించి నేనేం మాట్లాడట్లేదండి. ఉపవాస దీక్ష, ఉపాసన దీక్ష అనేటటువంటిది భగవంతునితో కలిసి ఉండండి, శక్తితో కలిసి ఉండండి, గురువుతో కలిసి ఉండండి, ఆయన మార్గంతో కలిసి ఉండండి, ధ్యానంతో కలిసి ఉండండి. ఇతర పనులు చేయకండి, అనవసరమైన ఆలోచనలు పెట్టకండి. ఇక్కడ దాకా రావాలని అనవసరమైన ఆలోచనలు చేయటానికి ఇన్ని 100 కిలోమీటర్లు రావాలా? మన ఊరిలో మనకు లేవా? కావలసినన్ని. ఇంత దూరం వచ్చామంటేనే ఒక దీక్ష కోసం వచ్చాం. ఆ దీక్షలో మొట్టమొదటి దీక్ష మనస్సును అటు ఇటు పోనివ్వకుండా కాపాడుకోవటం. 80% మనము ఈ పని మీదనే ఉన్నాం. ఒక్క 20% మాత్రమే మన దేహాదుల వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి దాని వైపు వెళ్ళండి. అంతవరకు మీరు గదుల్లో కూర్చున్నా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసినా మీ మధుల్లో మాత్రం ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి శక్తితత్వంతో ఉపాసనతో ఉండండి.
మనశ్శుద్ధి జరుగుతుంది. దానివల్ల మనశ్శుద్ధి జరగడం ఎంత తీవ్రంగా చేయాలంటే, ఎంత తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు వస్తున్నాయో అంత అపోజిట్లో మనం వర్క్ చేయాలి. ఇది ఒక్కటి చాలా కష్టం అండి. స్నానం చేయడం ఈజీ, గట్టిగా చెప్తే పొద్దున్న లేచి యోగా ప్రాణాయామాలు పెద్ద కష్టమేం కాదు. కానీ మనశ్శుద్ధి కోసం మనం చేసేటటువంటి వేరు రకాల ప్రయత్నాలు, తీవ్రమైన ప్రయత్నం, ఎటు మనసు వెళ్తుందో అటు పోనీయకుండా ఆపటం, ఇది మొదలు పెడితే నిజంగా అండి మన మనస్సును ఉన్నతంగా మార్చుకునే అవకాశం, ఇంత ఉత్తమమైన శరీరం వచ్చినందుకు, యోగ్యమైన శరీరం వచ్చినందుకు, ఈ శరీరంతోనే గొప్ప గొప్ప పనులు చేసేసి కీర్తివంతులుగా మారిపోయేటువంటి వ్యవహారం వస్తుంది. లేకపోతే పుట్టడం, పెరగటం, మరణం ఎవరికైనా సమానమే కదండి. ఏం చేసాం ఈ మధ్యకాలం లోపల? ఏం ఉద్ధరించుకున్నాం? చివరికి అంత అయిపోయిన తర్వాత ఏమనుకుంటాం, వచ్చే జన్మనన్నా బాగుంటుంది లేండి అంటాం. ఈ వచ్చే జన్మ ఎందుకంటే ఈ జన్మలోనే బాగు చేసుకునే అవకాశం ఉంటే మన మనశ్శుద్ధిని చేసుకోవటం వచ్చే జన్మ దాకా ఆపుకోవాలా? ఎంతో ఉత్తమమైనటువంటి కర్మ చేసి ఉంటేనే ఇవాళ ఒక ధ్యాన మార్గంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనమంతా కూడా. ఎన్ని వందల మామిడి చెట్లు పెట్టి ఉంటారో కదా, ఎంత ప్రకృతిని ప్రేమించి ఉంటారో కదా. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున అంటాడు రాయపురుల సుబ్బారావు. ఎన్ని మంచి పనులు చేసి ఉంటారో కదా. ఎక్కడో ఉంటాయి పొరపాటున మంచి చెట్లు పెడుతున్నప్పుడు 4-5 ముళ్ళ చెట్లు కూడా పడి ఉంటాయి, మన జీవితంలో అడ్డం వస్తుంటుంటాయి. అవి వాటిని తెలుసుకొని పక్కా జరపడమే, అదే జీవితం అయితే ఎట్లాగో. అందుకని మన మనస్సును మనం ఉద్ధరించుకునే ప్రయత్నం లోపల చేసుకోవడానికి మనశ్శుద్ధి కావాలి. మనస్సు ద్వారా శుద్ధమైనటువంటి మనస్సు కనుక ఏర్పడేటట్టయితే, ఆ మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి వస్తే, ఆ మనస్సు సప్లై చేసేటటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి భౌతిక దేహం రెడీగా ఉండాలండి. మనకు వచ్చిన సమస్య, ఇందాక నేను ధ్యానం గురించి, యోగా ప్రాణాయామాల విశేషం చెప్పింది దానికోసమే. మనం కాస్త ధ్యానం చేస్తూ ఉంటుంటే భగవంతుడు ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధపడతాడు. భగవంతుడు అంటే ఈ సృష్టి, ఈ విశ్వమే ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధపడుతుంటుంది. అసలు అది ఆగదండి, మీరు పిలిచి వాళ్ళక్కర్లే, అది రెడీగా ఉంటుంది మీలో. కానీ మనలో శుద్ధత లేకపోతే మనమే ఒక కవచం వేసేసుకొని దాని దగ్గర రానివ్వట్లే. మనమే మన ఆలోచనలు అనేటటువంటి వాటిని ఒక షీట్ చేసుకున్నాం. నాకు ఈ షీట్ అయితే కరెక్ట్ అనుకుంటాం. ఈ షీట్ను తొలగించడమే ఈ జన్మకు సార్థకం. ఈ పని చేయాల్సింది ఇదే పని. ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ కనుక శరీరంలో కనుక ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకు ఒత్తిళ్ళు, బాధలు, చికాకుల వల్ల ఇట్లా గట్టిగా అయిపోతుంది. మనకి ఈజీగా అర్థమైపోతుందండి. నర్వస్ సిస్టమ్ అది అంటే సర్క్యులేషన్ సిస్టమ్ లోపల ఈ ఆర్టరీస్ అన్నీ కూడా బ్లాక్స్ అయ్యాయంటారు. బ్లాక్స్ అనే శబ్దానికి పాపము అని అర్థం అండి, ఇంకేం లేదు. అడ్డంకి ఎక్కడ మన లైఫ్లో ఏర్పడ్డా దాని పేరు పాపం. సమస్య ఎక్కడ వస్తున్నా కానీ దాని పేరు పాపం. ఎప్పుడో ఎవరికో ఏదో ఇబ్బంది పెడితే మనకి ఈ జన్మలో పోనివ్వదు. అదే బ్లడ్ కూడా అట్టే పోనివ్వదు. మన దానికి స్టంట్ వేస్తాము, లేకుంటే బైపాస్ చేస్తాం, ఏదో చేస్తున్నాం. అసలు ఆ అవసరమే రాకుండా ఉండేటటువంటి వ్యవహారం మీద మనం తీసుకెళ్ళాలనుకునేటట్టయితే ఈ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ కావాలి మనకు. ఈ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ శరీరంలో కనుక ఉండేటట్టయితే ఇట్లా నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువగా, మనకు భయం ఉందనుకోండి బాగా ఏదైనా విషయం లోపల, శరీరం ఎట్లా సంకోచిస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇట్లా కూర్చోను, మామూలుగా కాళ్ళు గట్టిగా ఒత్తిపెట్టి కూర్చుంటుంటాను. మనకు తెలియకుండా రిలాక్సేషన్ ఉండదు లైఫ్లో. అందుకనే యోగా శాస్త్రంలో ఎప్పుడైనా కానీ మొట్టమొదటి రిలాక్స్ అంటారు. శరీరం అంతా విస్తరించి ఉండేటట్టుగా ఉంచాను. శక్తిని హాయిగా భగవంతుడు ఇచ్చే శక్తిని పొందడానికి మనం సిద్ధంగా లేవు. వచ్చిన గొడవ దీనికి కారణం అజ్ఞానం. అదే అజ్ఞాన నిర్మాల్యం అంటాం. తెలియదు. దాన్ని ఎంత ఫ్రీ చేసుకుంటూ ఉంటుంటే ఈ మనం యోగా ప్రాణాయామాదుల ద్వారా శరీరం లోపల ఉండే కండరాల మధ్య లోపల ఉండేటటువంటి నరాల మధ్య లోపల ఎన్నో నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇట్లా ఓపెన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా యూనివర్స్ ఎనర్జీ మన ఎనర్జీగా మారుతూ ఉంటుంది. మన దేహానికి ఏ పని అయితే ఉందో ఆ పనిని అద్భుతంగా నిర్వర్తించే పనిని మొదలు పెడుతూ ఉంటుంది అది. అందుకని మనశ్శుద్ధి అనేటటువంటిది తప్పనిసరిగా చేసుకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి శక్తిని మనము తప్పనిసరిగా శుద్ధ మార్గంలోకి తీసుకొచ్చుకోవాలి. ఇది బాగానే ఉందయ్యా, మరి ఈ మనస్సుకు ఈ ఆలోచనలే ఎందుకు వస్తున్నాయి, ఈ వ్యక్తులే నా పక్కన ఎందుకు ఉన్నారు, ఈ వ్యవహారమే ఎందుకు నడుస్తుంది, నాకు అన్నీ బాగున్నాయి కానివ్వండి ఒక్కటి అంటారు ఎవరైనా. అన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఒక్కటి పోనీ ఈ ఒక్కటి తీరిపోయిన తర్వాత తెల్లారిపోయిన తర్వాత మాయా ఇప్పుడు బాగుందని ఒక పూట అని అనకముందే తెల్లారికి అన్నీ బాగుండేదండి ఇది ఒక్కటి అని ఇంకొకటి చెప్తారు. మన మునిమానవాడి సమస్య కూడా మన సమస్యే.
ఏం సమస్యలండి ఇవి? మన దేహానివి కావు, మన వ్యవహారాలవి కావు, ఎక్కడెక్కడివో సమస్యలన్నీ మనవి అనుకుంటుంటాం. అవేమో ఉంటే పిఎం మోడీనో సీఎం ఇంకెవరో ఉంటే యోగి ఆదిత్యనాథ్ ఎవరు చూసుకుంటారు. మనకి ఎందుకు వచ్చినాయి? మనకు మనమే సీఎం, మనమే పిఎం. గురుగారు ఏం చెప్పేవారు గుర్తుంది అనుకుంటాను మీ అందరికీ కూడా. మనమే దైవాలం, ఇంకెవరో కాదు. మనకు మనమే రాజులం. అటువంటి సందర్భాల లోపల మనకెందుకు ఈ అనవసరమైనటువంటివి అంటే కర్మల వల్ల వస్తున్నాయండి. ఎప్పుడు చేసిన కర్మలు, ఎప్పుడో చేసిన కర్మలు, ఇప్పుడు ఇవి కావు. అవాళ్ళు ఎవరినో కొట్టడానికి వెళ్ళొచ్చాను, ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు నన్ను. అవాళ్ళు ఎవరినో తిట్టొచ్చాను, ఇవాళ వచ్చి తిట్టిపోతున్నారు. అవాళ్ళ తిట్టాను, మళ్ళీ ఇవాళ వచ్చి వాడు తిడుతున్నాడు. మన జ్ఞానంతో మనం మౌనంగా ఉండగలుగుతున్నామా? లేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చక్రం ఇది, మళ్ళీ స్టార్ట్. ఇట్లా ఇంతమందికి అనుకుంటూ వెళ్తాం. ఒకదాన్ని మనం అధిగమించే ప్రయత్నంలో ఒక సమస్య వస్తుంది అంటేనే మనము మన శక్తిని పెంచుకోవాలని అర్థమండి. దయచేసి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన శక్తిని మనం పెంచుకోకుండా మన సమస్యను మనం అధిగమించలేము. ఈ వస్తువు ఉందనుకోండి, దీనికో 1000 రూపాయలు, నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఇది కొనగలనా? 900 ఉన్నా కొనలేను, 999 రూపాయలు ఉన్నా కొనలేను, 1000 రూపాయలు ఉండాల్సిందే. నా దగ్గర లేనంతకాలం ఇది సమస్య, నేను ఎదిరించలేనంతసేపు నాకు సమస్య. అదే నా దగ్గర 5000 రూపాయలు ఉన్నాయండి, ఇది కొనడం పెద్ద కష్టమా? ఇప్పుడు లేకపోవడం వల్ల సమస్య అయ్యి అది సమస్యగా నేను భావన చేస్తున్నానంటే ఎవరిని ఎవరు ఉద్ధరించుకుంటే ఉన్నతం అవుతామండి మనం? నాకు లేక అది నాకు సమస్య అంటున్నాం. నేను ఇల్లు కట్టుకోవాలండి, అదొక్కటే నాకు సమస్య. నువ్వు ఇల్లు కట్టుకోవాలనే శక్తి నీకు ఏర్పడితే ఇల్లు కట్టుకోవడం పెద్ద కష్టమైంది. నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ పని అయిపోతుంది కదా. మనకు తెలియకుండానే మనము ఈ లోక వ్యవహారంలో ఇట్లా మమేకమైపోయి సమస్య 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 అనుకుంటున్నాం. సమస్య ఒకవేళ ఎవరికి సమస్య అవుతుంది? అదే ఇందాక చెప్పింది నేను. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, వారి దగ్గర 5000 రూపాయలు ఉన్నాయి. ఒకటే విషయం, వారికి ఎందుకు సమస్య కాదు, నాకు ఎందుకు సమస్య అవుతుంది? నా దగ్గర శక్తి తగ్గింది, వారి దగ్గర శక్తి ఎక్కువ ఉంది. వారి దగ్గర ధన రూపంలో అయితే అర్థమవుతుందని చెప్పాను ఈజీగా. నా శక్తిని నేను పెంచుకొని నేను 5000 కాకుండా 10,000 కనుకైతే ఇది కొనుక్కోవాలనుకుంటే కొనిపడేంట్రా అంటాం. అంతవరకు తప్ప దాని గురించి ఆలోచన కూడా చేయమే. ఇప్పుడు ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవాలి? మన శక్తిని మనమే పెంచుకోవాలి. అడ్డంకి ఏమిటి? కర్మ వల్ల వచ్చే ఆలోచన. చేయవలసిన పని ఏమిటి? నిరంతర ధ్యాన సాధన, ఆగకుండా చేయటం, ఎప్పటికదే పనిలో ఉండాలి. ఆ పని చేస్తూ చేస్తూ ఉంటుంటే తెలియని శక్తి వచ్చేటట్టయితే ఆ శక్తితోని ఈ లోక వ్యవహార నిర్వహణ అతి సులువు అండి. నల్లేరుపై బండి నడక అంటాం. ఏముందండి లైఫ్ నిర్వహించడం పెద్ద కష్టమే ఉంటాయి. పెద్దదైనటువంటి ఒక ఇన్స్టిట్యూట్ బాధ్యత మీకు ఇచ్చారనుకోండి, అంతే కదా, దాని పెద్ద సమస్య ఉంది అనేస్తాం. కానీ అమ్మో అంతదా అని ఎప్పుడైతే అన్నారో మీకు లేదని అర్థం. అంతే కదా అంటే మీకు ఓకే అని అర్థం. అందరిలో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న వారు, కనపడని వారు, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వేరు వేరు శక్తి స్థాయిల్లో లోకం ఉంది. ఆర్థిక స్థాయి, సామాజిక స్థాయి, శక్తి స్థాయి. ఆ శక్తి స్థాయే అందరినీ నిర్ణయిస్తుంది. ఒక ఉద్యోగం మనం చేస్తున్నామంటే శారీరక శక్తి స్థాయి మాత్రమే కలిగినటువంటి వాడు 5 గంటలు పనిచేసేటట్టయితే వాడికి ఇచ్చేది చాలా చిన్న కూలి. అదే బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు దాదాపుగా 5 గంటలు పనిచేశాడంటే వాడికి 50 ఇంతల శాలరీస్ వస్తున్నాయి. మరి వీడికి ఎందుకు వస్తుందండి అంటే హీఈస్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎనర్జీ. వాడైతే మొత్తం కలిపేసి ఇంతే ఎనర్జీ ఇవ్వగలడు, వీడు ఇంత ఇవ్వగలడు ఆ 5 గంటల లోపల. ఇప్పుడు వీడికి ధనం కట్టింది దేనికి? వీడు ఇన్వెస్ట్ చేసిన ధనానికి, ఇన్వెస్ట్ చేసిన శక్తికి ధనం కట్టారు, లెక్క కట్టిస్తున్నారు డబ్బు. ఇట్లా ఆలోచించుకున్నా మీకు క్లారిటీ వస్తుంది చివరికి. కాబట్టి మన శక్తిని పెంచుకుంటూ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే తప్ప అటువైపు మనము ధ్యాన సాధన వైపు కానీ మోక్ష సాధన వైపు కానీ వెళ్ళలేం. కాబట్టి నిరంతరము మన కర్మల ద్వారా వచ్చేటటువంటి వ్యవహారం నుంచి మనం తగ్గించుకోవడం కోసం చేయాల్సిన పనుల లోపల 2 పనులు ఉంటాయి.
అన్నిటికన్నా మొట్టమొదటిది దానం. దానము ద్వారా సగం కర్మదోషాలు పోతాయి. లోకానికి వినియోగపడాలి, మనం ప్రకృతికి వినియోగపడాలి, పశుపక్షాదులకు వినియోగపడాలి. ఈ మూడిటికి మనం బాధ్యత వహించాలి. అవన్నీ వాడుకోవట్లా? ఇంతమంది సమాజాన్ని వాడుకుంటున్నాం కదా మనం. ఇన్ని పశుపక్షాదులు పొద్దున్న లేచి ఛాయ్ అంటున్నాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని క్రిములు, ఎన్ని పక్షులు కృషి చేస్తే చెట్ల మీద పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కాలు జరిగి మనకు కాయలు వస్తే ఆ కాయలే కదా మనం తింటున్నది. మరి వాటికి మనం బాధ్యత వహించాలా వద్దా? తింటున్నాం బాగానే, చెట్టు సంపాదించుకొని తయారు చేసుకుని భోజనం అంతా మనం కోసుకొని తినట్లా? ప్రకృతి గాలి, నీరు, వెలుతురు లేకుండా మనం బతుకుతామా? ఇంత మంచి శరీరం వచ్చినందుకు మీరు కనీసం లోకంలో మీరు మంచి కారు కొనుక్కుంటే దానికి రెంట్ కట్టరా అండి? ఇది మంచి కారు కదా, ఎంత రెంట్ కట్టాలి మనం చెప్పండి? ఈ గాలి, నీరు, వెలుతురు పీల్చుకుంటున్నాం కదా, మరి ఈ లైట్లకు, ఫ్యాన్లకు ఈ హోటల్ వాళ్ళు మీకు వెళ్ళేటప్పుడు బాగానే ఛార్జ్ చేస్తారు. మరి వీటికి డబ్బులు కడుతున్నప్పుడు మనము సూర్యుని వెలుతురుకు, ప్రకృతి నుంచి వచ్చిన గాలికి, వీటికి అన్నిటికీ ట్యాక్సులు కట్టద్దా? రెంట్ అండ్ ట్యాక్స్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్. 20% మీ ఇన్కమ్ను పరిపూర్ణంగా లోకానికి వినియోగపడటం ప్రతి నెలా చేయటం మొదలుపెట్టండి, సగం కర్మదోషాలు తొలగిపోతాయి. ఇయ్యం మనం. మన దగ్గర ఎంతమంది భోజనాలు చేస్తారండి? ఎవరెవరో చేస్తారు. అనేక రకాల వ్యక్తులు, జానమహాచక్రం అప్పుడు నేను చాలాసార్లు చూశాను, కొన్ని వేల మంది భోజనం చేస్తుంటారు. ఇంతమంది భోజనాలు జరుగుతుంటాయి. అదే కాదు, ఒక చోట ఏంటండి, ఎన్ని వందల చోట్లలో, ఎన్ని పిరమిడ్స్ లోపల ఎన్ని భోజనాలు పెడుతుంటారు. వాళ్ళకందరికీ భోజనం ఇవ్వగలిగిన శక్తి ఇక్కడే కాదండి, ఏ అనాథాశ్రమాలు, ఏ అన్నదాన సత్రాలు, ఏ నిరుపేదలు, వాళ్ళకందరికీ మనం అందించాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మనం మర్చిపోయాం. ఇంత ఇవ్వాలా, ఇంతే ఇవ్వాలా లెక్కలు కడుతుంటాం మనం. ఇవ్వకపోతే ఏం లేదండి, మనకున్నాయి కొన్ని తప్పనిసరిగా ఇప్పించుకునేటటువంటి ప్రదేశాలు. వాటి పేరే అపోలో, యశోద, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ మన వసూలు సెంటర్స్ అన్నమాట. మీరు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకుంటారు, ఏం పర్వాలేదు. మీ ఇంట్లో వస్తువులే, నిన్నటిదాకా చక్కగా పనిచేసినటువంటి టీవీ, ఫ్రిడ్జులు, వ్యవహారం అన్నీ కూడా ఒక్కనాడే ఎందుకో పోతాయి. ఓ మంచి చీరనో దోతో కొనుక్కొచ్చుకుందామని మార్కెట్కి పోతాం, అది 500, మనం పొరపాటున 2000 పెట్టి కొనుక్కొచ్చుకుంటాం. పోయినాయి, 1500 పోయినాయి. ఎవరో ఒకరు లాక్కుంటారు. గమనిస్తూ ఉండండి, మీరు ఎక్కడో ఓ దగ్గర పోగొట్టుకుంటారు. మీ అంతలా అవి పోతుంటే మనసుకు వేదన, మీరు ఇస్తే ఆనందం. పుణ్యభావన అక్కడ పెరుగుతుంది. 10 మందికి అందించాలి మనం. ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు కృషి చేసేవాడు 20% దానం చేయాలి. ఒక వ్యాపారస్తుడు తన సంపాదన లోపల 25% చేయాలి. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ 30%, 33%, 1/3 ఆఫ్ హీజ్ గెటింగ్ ఇన్ అమౌంట్ అతి దానం చేయాలి. మనీ మీద మనీ సంపాదించే వాళ్ళు 40% దానం చేయాలి. స్టాక్ మార్కెట్లలో ఉండే మన మిత్రులు ఉంటారు, 50% మీది కాదు. దాచుకొని చూడండి ఏం జరుగుతుందో. మీ పిల్లలకి ఇబ్బంది పిఎంసి ద్వారా చాలామంది చూస్తుంటారని అనుకుంటున్నాను. సంతానం ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు, భార్యాభర్తల ఆనందం లేకుండా ఎంతమంది ఉన్నారు లోకం లోపల. ఇది కేవలం వసూలు చేసేది డబ్బొక్క రూపంలో పోతుందని అనుకోకండి స్వామి. ఎన్నో రూపాల్లో మానసిక వేదనలు మిగిలిస్తుంది మన జీవితం లోపల. కేవలం రోగాలు, నొప్పులు అనే కాదు, అనేక రూపాల్లో వస్తుందన్నమాట. వీడు ఏ మాట చెప్తే వింటాడో అక్కడ దెబ్బ కొడుతుంది మనకు. అందుకని కర్మశుద్ధికి దానం, స్థాయిని బట్టి దానం. నేను లక్షాధికారిని అయ్యుండి కూడా అదే 500 ఇస్తాను. ఇక్కడ ఇంకా కూడా ఉందండి, భగవంతుని భావనతో సమర్పించేటటువంటి వాటికి మనము దానికి దానం అని పేరు పెట్టకండి. మీరు ఏ దేవాలయంలోనో, ఏ ధర్మకార్యాలకో, ఏ చోటనో ఇచ్చేటటువంటి దానికి దానం అనకండి. ఇది సమర్పణ అని నమస్కారం చేసి ఉండబెట్టి పక్కకు వచ్చేయండి. మనకి ఎందుకంటే ఈ దేహానికి లోపల ఎనర్జీ అనేది ఒకటి ఉంది మనకు. ఆ శక్తి అనేది లేకపోయేటట్టయితే ఆ జీవుడు గనక, ఆ దేవుడు గనక పక్కకు జరిగిందంటే దీన్ని తీసుకొని పోయి ఎక్కడో పడేస్తారు.
హరిశ్చంద్ర ఘాట్లోకి పంపించేస్తారు. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు ఇంకా. కాబట్టి అది ఉండటం వల్లనే నేనున్నాను, ఆ దానికి రూపానికి ఇస్తున్నాను అనుకునేటట్టయితే అది ఇచ్చేది సమర్పణ అనాలి తప్ప మీరు దానం అనకండి. మనకి ఈ మధ్యకాలం లోపల ఒక సరదా కోసం మధ్యలో చెప్తున్నాను, ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నట్ట ఇటువంటి ఫ్యాన్ దానం చేసేట, గుళ్ళో పెద్ద ఫ్యాన్ దానం చేసేట. ఫ్యాన్ రెక్కల మీద అందరి మీద కూడా తప్పనిసరిగా దాత కమలాకర్ శర్మ అని రాయించాడు. బాగానే ఉంది, తిరుగుతూ ఉంది, చూస్తున్నారా అందరూ, చూస్తున్నారా లేరా అని చూశాడు. కానీ ఫ్యాన్ వేశారు, ఫ్యాన్ వేస్తే గిర్రుని తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది నా పేరు కనపడట్లేదు. అట్టెట్లా అండి, నేను దానం చేసింది నా పేరు అందరూ చూడాలి కదా, ఫ్యాన్ వేయటం ఆపేయండి అన్నట్ట. ఇప్పుడు ఇది ఫ్యాన్ దాత. ఇటువంటి దాతలు మనకు చాలామంది ఉంటుంటారు. సరే సరదాగా అన్నాను, దయచేసి దాతలు ఇట్లా ఉన్నారు. దాతలు కావు వీళ్ళందరూ కూడా. దాన రూపంలో భగవంతునికి ఇచ్చేటట్టయితే సమర్పణ అన్నారు. గురుభావనతో ఇస్తే అదంతా కూడా అక్కడ కూడా ఆశీస్సుల కోసం తీసుకునే దాన్ని దక్షిణ అనాలి. సమర్థత కలిగినటువంటి వాడికి ఇచ్చాము అని దక్షిణ, గురు దక్షిణ. మీరు తెలియని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేటటువంటి వాళ్ళు ఏమన్నా అనుకున్నా కానీ మీరు మీ ఇన్స్టిట్యూట్స్ కోసం, మన పిఎంసి కోసం, పిరమిడ్ పిఎస్ఎస్ఎం కోసం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని దక్షిణ భావనతో ఇవ్వండి, సమర్పణ భావంతో ఇవ్వండి. దానం అనే భావన మీరు వాడకండి. ఎందుకు వాడకూడదంటే, మనకన్నా బలహీనుడైనటువంటి వాడు, సామాజికంగా ఆర్థికంగా తక్కువ ఉన్నటువంటి వాడిలో దైవాన్ని దర్శించి వాడి ఉద్ధరణ కోసం మనకు నమస్కారం చేసి వాడి దగ్గరికి మనం వెళ్ళి వాడు అడగనప్పుడు ఇచ్చేటటువంటిది దానం. మనం అటువంటి బలహీనతలో లేము, మనం ఉన్నతంగానే ఉన్నాం. మన మనసును మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్థలాలలో ఇచ్చేటటువంటింత సమర్పణ దక్షిణే ఎప్పుడైనా సరే. కానీ దానం ఎక్కడ అంటే, మనకన్నా ఆర్థికంగా సామాజికంగా బలహీనులైనటువంటి వ్యక్తులలో దైవాన్ని దర్శించి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చొస్తే దానం. పట్రా చిప్పు తీసుకో, అయ్యో వానికి లేదండి అందుకని ఇచ్చాను, అయ్యో పాపం అనుకుంటే, అయ్యో పాపం అని ఇస్తుంటే వాడి దైవాన్ని అయ్యో పాపం అంటారా? అనకూడదు కదా. ఆ భావనతో ఇస్తే అది దానం కాదు. అడుక్కునే వానికి ఇచ్చే దాని పేరు ముష్టి అంటారు. దాన్ని దానం అనకూడదు. దానివల్ల కూడా పుణ్యమేం రాదు. ఈ చేతి ముష్టి అంటే ముష్టి యుద్ధం అంటాం కదా, ఈ రెండు చేతులతో బియ్యం పోసేవాళ్ళు పూర్వకాలం లోపల. దానికి మీరు అడుక్కునేవాడికి ఎప్పుడైనా తీసుకుని పక్కన రా నాయనా నువ్వు 1000 రూపాయలు 10,000 రూపాయలు చేతిలో పెట్టారా? ఏం పెట్టమే. అంటే వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేసుకుంటాం ఏదో ఒకటి, అంతేగాని మన మనసు లోపల వాడి మీద దైవభావన కలగలే. వాడికి కూడా మీ మీద ఉండదు, నువ్వు కాకుండా ఇంకో ఆయన అనుకుంటాడు. అటువంటి సందర్భాల్లో కాకుండా పై రెండేనేమో భగవద్భావనతో చేసే పని, గురుభావనతో చేసే పని, కిందిదేమో మనం అనాసక్తంగా చేసే పని. కానీ మధ్యలో ఉన్నది చూసారా, లోకానికి హితమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళ దగ్గరలో మనం వెళ్ళి వాళ్ళలో శ్రేయస్సును కోరుకుంటూ వాళ్ళలో దైవ భావనతో చేసేటటువంటిదంతా కూడా దాన భావంతో వస్తుంది. అందుకని ఇటువంటి భావాల ద్వారా ఏం చేయొచ్చు, దీంతోపాటు సేవ, సర్వీసు అండి. నేను ఈ స్థాయి అని చెప్పేసి అనుకోక్కర్లే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉండొచ్చు కాక, అవసరమయ్యేటట్టయితే ఈ స్థలాన్ని గురువు గారు ఇక్కడ తిరిగే స్థలం అండి, ఇక్కడ శుద్ధంగా ఉండాలి అనుకుంటూ తిరిగితే అది సేవ. మనకు సంబంధించినటువంటి మనం చేయదగిన పనులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనము శక్తి వంచన లేకుండా చేసేటటువంటి దాని పేరు సేవ. దీన్ని సర్వీస్ అనే పదంతో వాడుతున్నారు. కాకుంటే మన గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా నేను సర్వీస్లో ఉన్నప్పుడు అంటుంటారు. ఈ సర్వీస్ ఆ సర్వీస్ అది కాదండి, అది డబ్బులు తీసుకునే సర్వీసే. ఇప్పుడు మనం చేసే సర్వీస్ ఈజ్ రియల్ సర్వీస్. అందుకని సేవ అనేటటువంటి చాలా ఉత్తమమైనటువంటిది కర్మశుద్ధికి మార్గాల లోపల. దానము, సేవ, భజన మనం ఇంకో రూపంలో చేస్తున్నాం దాన్ని. ఈ మూడు ఎప్పుడైతే చేస్తామో మనని మనం మరిచిపోయే పరిస్థితి రావాలి. మనని మనం మరిచిపోతుంటే కర్మశుద్ధి ఏర్పడుతుంది. కర్మశుద్ధి ఏర్పడ్డటువంటి వానికి నెమ్మదిగా మనశ్శుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు లోపల వేరే ఆలోచనలు లేవు కాబట్టి. మనశ్శుద్ధత ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా ఉండి తన అంతఃశరీరాన్ని చాలా హాయిగా నడిపిస్తుంటాడు. ఎక్కువ బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ఎవరిని చూసినా ప్రేమగా చూస్తాం, పలకరిస్తాం, ఆనందంగా ఉంటాం. అవతలవాడు ఎట్లా ఉంటే మనకెందుకు, మనం ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా. వాడు నన్ను ఇట్లా చూశాడు, అట్లా చూశాడు, ఈ కన్ను ఇటు తిప్పాడు, ఆ కన్ను నీకెందుకు, నువ్వెందుకు చూసావు అట్లా. మన లోపల ఉండే బలహీనతలు ఇవి. అందుకని వాటి నుంచి మనం బయటపడదాం. బయటపడి మన మనశ్శుద్ధతను ఏర్పాటు చేసుకొని తర్వాత
అంతఃశరీరాన్ని శుభ్రం చేసుకుందాం. దాని ద్వారా బాహ్య శరీరం లోపల మలిన రహితమైనటువంటి స్థితి వైపు వెళదాం. వెళ్ళేటట్టయితే అప్పుడు ఏమవుతుందంటే మనము వచ్చిన పనికి మార్గం సుగమం అవుతుంది. అది మోక్ష మార్గం అవుతుంది. మోక్షం అంటే అన్నిటినీ వదులుకునే ప్రయత్నం, శక్తిని పెంచుకునే ప్రయత్నం, మనలో ఉండేటటువంటి బలహీనతను తగ్గించుకునే ప్రయత్నం. ఎటువైపు అయితే మనం లాగబడుతున్నామో అక్కడి నుంచి మరొక వైపు తీసుకొచ్చే ప్రయత్నం. ఒక కేంద్రం ఉన్నప్పుడు, ఎందుకు గురువుగారు పెద్దదైన పిరమిడ్ ఏర్పరిచి అక్కడ కూర్చోబెట్టాడు అందరినీ అని చెప్పేసి ఒక కేంద్రం ఏర్పడకపోయేటట్టయితే ఆ కేంద్రం దగ్గర ఉంటేనే మీకు ఆ భావన ఏర్పడుతుంది. భారతీయ ధర్మం లోపల దేవాలయ భావన ఉంది. దేవాలయ భావనకు పోయిన తర్వాత దేవాలయం పోయి వెంటనే మనం ఏం చేస్తున్నాం, ప్రదక్షిణం చేస్తాం, వెంటనే లేచి వచ్చేయాలి. ఒక్కసారి ఇట్లా కూర్చొని లేచి వచ్చేయండి. కూర్చొని లేచి రమ్మని ఎప్పుడు చెప్పలేదండి. అక్కడ గంటన్నర కూర్చోండి, నీ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. మీరు మీ ఇంట్లో ఉన్నదానికి పిరమిడ్లో ఉన్నదానికి ఒకే రకంగా ఉంటున్నారా? మీ మనస్సును కట్టడి చేయట్లా, మనసును ప్రశాంతంగా ఉంచట్లా? అటువంటి స్థితిని ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు అయితే ఉన్నాయో ఆ శక్తి క్షేత్రాల దగ్గర మన మనస్సును శరీరాన్ని ఒక కట్టడి చేసి నిలబెట్టి దీక్ష కొనసాగించేటట్టయితే మనము కూడా ఆ శివునిలాగా మారతాం. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానం అనేది ఈ 4 వ్యవహారాల్లో మనం కనుక అధ్యయనం చేసేటట్టయితే ఆ అజ్ఞానం తొలగిపోతే అతడు నేను ఒకటే, ఇంకెవరూ లేరు. మనకు లోపల ఆత్మశక్తి ఉంటుంది, దాన్ని పరిపూర్ణమైన శక్తి, దానిని ఆపరేట్ చేసేటటువంటిది మనకు కర్మ ప్రకారంగా ఎప్పటికప్పుడు లాగేటటువంటిది, ఎనర్జీ రూపంలో తీసుకునేటటువంటిది మనస్సు ఉంది. ఆ మనస్సు యొక్క భావన అంతా కూడా శరీరపరంగా మనకు బయటకు వస్తూ ఉంటుంది. ఈ 3 ఉన్నవి, ఇవి త్రిపురాలు అని అందరికీ తెలుసు. త్రిపురాలు అంటాం. ఈ త్రిపురాసురుని చంపేయండి. శివుడి దగ్గరికి వస్తే ఎవరిని చంపుతాడండి? త్రిపురాలను చంపుతాడు. త్రిపురాలలో ఉండే చెత్తను చంపేస్తాడు. త్రిపురాసుర సంహారమే కదా స్వామివారు చేసింది, శివుడు చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాహ్యదేహం నుంచి వచ్చేటటువంటి చెత్తను తీసేయాలి, అంతర్దేహం నుంచి వచ్చే చెత్తను తీసేయాలి, అదేంటి మనస్సు లోపల ఉండేటువంటి చెత్తను తీసేస్తే పరిపూర్ణంగా ఈ పురాలలో ఉండేటటువంటి మలినాలను తొలగించేటట్టయితే మనము త్రిపురాసుర సంహారం అవుతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మీ హృదయము త్రిపుర సుందరిగా మారుతుంది. అది మీరు బాలా త్రిపుర సుందరి అంటారా, లలితా త్రిపుర సుందరి అంటారా, ఏదైనా సరే మన 3 పురాలలో ఆత్మ సౌందర్యము, మనస్సౌందర్యము, శరీర సౌందర్యం వికసిస్తుంటుంది. మీ ముఖంలో అద్భుతమైనటువంటి వెలుగు కనపడుతూ ఉంటుంది. మీ హృదయాల లోపల ప్రేమ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రేమ అనే శబ్దం కేవలం లోకంలో మాట్లాడే ప్రేమలు కావండి. ప్రేమ అంటే ఒక శక్తి స్వరూపం, అది అత్యున్నతమైన శక్తి, అందరినీ సమానంగా చూడగలిగినటువంటి శక్తి, అందరిలోనూ ఏకాత్మతను దర్శించగలిగిన శక్తి మనకుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. మనకు అది లేకపోతే మనం పెంచుకోవాలి ఖచ్చితంగా. అందుకని మనని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చిన సందర్భాల లోపల ఇటువంటి సమావేశాలు మనం పెట్టుకొని మనం శివులం కావాలి అనుకుంటున్నప్పుడు ఉత్తగా మాటల మధ్య లోపల శివులం కావాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప క్షేత్రంలో, ఇంత శక్తివంతమైన క్షేత్రంలో 9 రోజుల పాటు మనం ఉంటాం. బయట వాళ్ళ మాటలు వేరండి. 9 రోజుల పాటు ఇక్కడ పడుకొని పోతే సరిపోతుందట, అన్నీ తిరిగిపోతాయట. దయచేసి మీరందరూ ఆ పదాలు కనుక వాడేటట్టయితే ఈరోజే మీరు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. క్లియర్గా చెప్తున్నాను. ఇవాళ దీక్ష తీసుకుంటున్నారంటే ఈ 9 రోజుల పాటు మన మనస్సును పక్కకు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం నేను ఉన్నాను అని మనసులో దీక్ష పెట్టుకుంటేనే ఈ ఊర్లో ఈ 9 రోజులు గడపండి. ఏ క్షేత్రంలో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పటికీ కూడా అది ఇంతకన్నా ఇంకా గొప్ప క్షేత్రం ఏంటంటే గంగా ప్రవాహాన్ని చూస్తూ ధ్యానం చేయండి. ఎంత అద్భుతమైన శక్తి వస్తుందో తెలుసా మీకు? గంగ మీద వస్తున్నటువంటి వాయువులను ఒంటికి స్పర్శిస్తుంటే అప్పుడు ధ్యానం చేయండి, ఎంత అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ప్రకృతితో సమాగమం అంటే అది ప్రకృతి కన్నా గొప్ప శక్తులమా మనం? మనకి ఇవన్నీ మర్చిపోతున్నాం. కాబట్టి మనలో శివత్వం బయటికి రావాలి అనుకునేటట్టయితే మన మనస్సును శుద్ధం చేసుకోవటం అనేటటువంటి 9 రోజుల దీక్షలో మనం మొదలుపెట్టాం. ఈ దీక్షను కొనసాగిద్దాం. ఈ 9 రోజులు అయిపోయేసరికి దేహము దేవాలయం కావాలి, జీవుడు దేవుడైపోవాలి. మనం తిరిగి భాగ్యనగరాన్ని దర్శించేసరికి అది సౌభాగ్యపురంగా కనపడాలి మనకు. మన దౌర్భాగ్యాలన్నీ ఇక్కడ గంగలో కలిపేసిపోదాం, ఆనందంగా బతుకుదాం.
మనం ఆనందంగా ఉండి మనం శక్తివంతులమైతే 10 మందికి మనం ఉపకరిస్తాం. ఈ దేహంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ దేహంతో నిర్వహించబడ్డటువంటి కార్యాల ద్వారా భవిష్యత్తు లోపల తర్వాత తరాలకు మనం వినియోగపడ్డవాళ్ళం అవుతాం. ఒక అబ్దుల్ కలాం గుర్తున్నాడు, ఒక పత్రిజీ గుర్తుంటున్నాడు. వాళ్ళ చుట్టూ ఇంత ప్రపంచం వచ్చింది, మరి నా చుట్టూ ఏది? ఎవరున్నారు? వాళ్ళే శక్తివంతమా? వాళ్ళు మనకు ఆదర్శం. పోయిన తర్వాత కూడా ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారంటే శూరుల జన్మంపు, సురల జన్మంపు, ఏరుల జన్మంపు నెరుగనగనే అంతంత గొప్పవాళ్ళు. మనం ఇంత గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫాలోయర్స్గా ఇంతమంది కలిసి పనిచేస్తున్నామంటే అంత గొప్ప శక్తి మనకు ఆదర్శవంతమైతే ఆ ఆదర్శం ఏం ఆదర్శం అంటే నేను మళ్ళీ మీ అంత వాడిని అవుతాను స్వామి అని చెప్పడానికి ఒక దీక్ష. ఖచ్చితంగా ఈ మార్గాన్ని పాటించండి. దయచేసి మిత్రులారా, ఈ పదాలలో కొన్ని గట్టితనమైన పదాలు ఉండొచ్చు, మెత్తవి ఉండొచ్చు, కష్టపడవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా వాటి మీద ఇష్టం పెంచుకోండి. ఈ 9 రోజులు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ 9 రోజులే కాదు, మన వాళ్ళు చేసి చాలా మంచి పనులు ఉంటున్నాయి. నాకు అప్పుడప్పుడు టీవీలోకి వస్తున్నప్పుడల్లా, నన్ను మాట్లాడింపజేస్తున్నప్పుడల్లా వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, మంచి మంచి పనులు ఎక్కడెక్కడైతే ఏమేం చేస్తున్నారో మీకు వీలైనప్పుడు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ ఉండి చెయ్యండి, లేదా మీ ఇంట్లో కూర్చొనైనా అదే భావంతో ఉండండి. ఈ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటే మీరు ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్నట్టే. ఇదే దేవాలయం చేయండి. ఈ 9 రోజులు అందరూ శివులై, అందరిలోనూ కూడా సహా అహం సోహం శివ అహం శివం చిదానందరూప శివోహం శివోహం అని చెప్పేసి మన మనస్సులో నిరంతరం భావన పొంది ఆ చైతన్యవంతమైన ఆనందాన్ని మీ ముఖంలో వెల్లివిరుచుకొని మళ్ళీ పునఃప్రయాణం చేస్తారని చెప్పేసి ఈ 9 రోజుల దీక్షకు ఈ ప్రారంభ వాక్యాలు చెప్పడం కోసం పత్రిజీ గారు మనకి ఎదురుగా లేకపోయినా అంతటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఈ సంస్థను మళ్ళీ నిర్వహించుకుంటూ వారిని తలపిస్తూ మరపిస్తూ చేస్తున్నటువంటి పనులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నమస్సులు. స్వస్తి. సెలవు. నమస్తే అండి. మొట్టమొదటి రోజు ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు యజ్ఞానికి ఎలా అయితే శివోహం అని పేరు పెట్టడం జరిగిందో, శివతత్వం అని అంటే ఏమిటి, హమ్ అని అంటే ఏమిటి, ఏ విధంగా తీసుకోగలిగినట్లయితే ఈ 9 రోజుల యజ్ఞంలో మనకు మనం న్యాయం చేసుకోగలుగుతాం, ఆత్మ పురోగమనంలో బంధరాహిత్యంలో ఏ విధంగా మనం ఉండగలుగుతాం అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశాలన్నీ కూడా మరి గురుగారి ద్వారా మనం తీసుకున్నాం. మరి సందర్భంగా గురుగారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చిన్న మాట ఏమిటంటే ముక్తి మోక్షం అనేటటువంటివి పదే రోజు మనకు వచ్చినాయి. మనం తలపెట్టినటువంటి యజ్ఞం పేరు కూడా ఆ యజ్ఞం పేరుంది కదా మనకి, మోక్ష మార్గ యజ్ఞం. ముక్తి మోక్షాన్ని గురించి గురువుగారు ఇప్పటివరకు చక్కగా చెప్పారు. మనకి ఏ భావాలతో మనం ఉన్నట్లయితే బంధంలో మనం ఇరుక్కుపోతున్నాం, ఏ భావాలు మనలో నుంచి కనుక నిర్మూలించగలిగినట్లయితే బంధరాహిత్యంలో మనం ఉండగలుగుతాం. నేను నాది అనే భావన మన మనసులో ఎప్పుడైతే బలంగా పేరుకుంటుందో మన భావాలే మనకు బంధాలు అవుతున్నాయి. బంధంలో ఉన్నంత వరకు మన ముక్తి అనేది అసలు మనకి చెప్పే అర్హత కూడా మనకి లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రాకృతిక జీవిత అనుభవాలు పొంది వెళ్ళిపోవటానికే వచ్చాను తప్ప, దానం చేసామో ధర్మమే చేసామో కొంతవరకు పుణ్యకర్మల వలన భోగభాగ్యాలు లభించినాయి కాబట్టి అనుభవించి వెళ్ళిపోవటమే తప్ప పట్టుకెళ్ళేది ఏమీ లేదు అనే సత్యం స్పష్టంగా మనకు అర్థమైపోతే ఈ భావాలు మనకి నాదేమీ లేదని స్పష్టంగా అర్థమవుతాయి. నాది అనే భావాలే మనకు బంధాలు అవుతున్నాయి కాబట్టి ప్రకృతిలో నాదేమీ లేదనేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన పెరగలిగినప్పుడు ఆ శివోహం అనే పదానికి గురుగారు ఇప్పటివరకు మనకి ఇచ్చినటువంటి జ్ఞానపరమైన సందేశాలకి అన్నిటికీ అర్థం వస్తుంది. ఏదైతే సనాతనంగా ఉందో అది అధునాతనంగా ఉంది ఈరోజు పరిస్థితికి. ఏమిటి సనాతనం? అహం బ్రహ్మాస్మి. వేదభూమిలో పుట్టాం, వేద మహావాక్యాలని కూడా అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, మమాత్మ సర్వభూతాత్మ, వేద మహావాక్యాలని ఇవే చెప్పినాయి మనకి. అదే సనాతన ధర్మంలో అహం బ్రహ్మాస్మి అయినప్పుడు ఆ శివోహం అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళాలి అనే దానికి పత్రిక అద్భుతంగా మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఆయన అన్ని కోణాల్లో నుంచి ఇచ్చినటువంటి జ్ఞానమే ఈరోజు మనం ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతూ వస్తుంది మనకి. అటువంటి జ్ఞానాన్ని మరొకసారి తట్టి లేపుతూ గురుగారు మనకు అందించినందుకు మరొకసారి గురుగారికి, కమలాకర్ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా, అందరు గట్టిగా. ఈ సందర్భంగా బాలకృష్ణ గారి ద్వారా చిరు సన్మానం.